వాక్యంలోకి వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలను చదువుకుందాం. 1 John 5:17 and 18. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియో లోకమంతయు దుష్టుని యందున్నదనియో ఎరుగుదుము. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడే మన ముందు దేవుడి మాటను చూపిస్తూ ఉన్నారు. అంటే దేవుణ్ణి నిజంగా మనము ఆరాధించడానికి సిద్ధపడాలంటే ఈ మాటను మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రధానమైన బాధ్యతగా దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక ఆత్మీయ జీవితంలో ఇది ఎంతో అవసరమైన పనిగా దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే తనను తాను భద్రం చేసుకొనుట. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఇది మనము అర్థం చేయాలి. ఈరోజు ఆయన మూలంగా మనమందరము పుట్టిన వారమే, పుట్టింపబడి ఉన్నాం. అందులో ఏ సందేహము లేదు. నేను యేసు ప్రభువుని నమ్మాను, బాప్తిజం తీసుకున్నాను, రక్షించబడ్డాను, ఆయన మూలంగా నేను మారాను, కొత్త జీవితం జీవిస్తాను, ఇంకా నేను చేయవలసింది ఏదీ లేదు, అన్ని దేవుడే చూసుకుంటాడు అని అనుకుంటే అది పూర్తిగా సరికాదు. నీవు నేను చేయవలసిన పని ఉంది. అవి మనమే చేయాలి. అందుకనే దేవుడు ఆ పనిని మనకి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. అవును, మనమందరము ఆయన మహాకృప వలన రక్షించబడ్డాం. మన జీవితంలో మార్పు వచ్చింది, నెమ్మది వచ్చింది, సమాధానం దొరికింది. దేవుడు అవన్నీ మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ అనుగ్రహింపబడిన ప్రతి స్థితిని, ఆ అనుగ్రహింపబడిన సంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణను ఈ జీవితము అంతము వరకు, ఆయనను చేరు వరకు కొనసాగించడం మన బాధ్యత, మన పని. దాన్ని చేజార్చుకొని దూరం చేసుకోవడం అనేది కూడా మన మీదనే ఆధారపడి ఉంది. ఇది మనం అర్థం చేయాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, నివసిస్తూ ఉన్నాం, రక్షించబడ్డాం, కానీ ఈ లోకంలోనే జీవించవలసిన వారమై ఉన్నాం. అది దేవుని ఏర్పాటు. వాక్యంలో చూస్తూ ఉన్నాం, ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నదని. ఈ లోకాధిపతి సాతాను అని మనకు తెలుసు. అందుకనే ఆ లోకాధిపతి అయిన సాతాను, ఆ అపవాది, వాడు నిన్ను ముట్టకుండా జాగ్రత్తగా ఉండమని, నిన్ను నువ్వు భద్రం చేసుకోమని దేవుడు ఒక మాటని ఈరోజు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మనకు ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు. ఈ సమస్త సృష్టిని సృష్టించినది దేవుడు కదా, ఇది సాతానుది ఎలా అయింది? మనం గతంలో కూడా ఇది అర్థం చేసి ఉన్నాం. అవును, దేవుడు సమస్తము సృష్టించి ఉన్నారు. ఈ సమస్తము ఆదాముకు, తాను సృష్టించిన తన సంతానానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ దేవుడు అప్పగించిన సమస్తము, అధికారం అన్నీ ఆదాము సాతానుకు అప్పగించిన పరిస్థితి మనకు తెలుసు. దేవుని ఆజ్ఞను పాటించక సాతాను మోసంలో పడి సాతానుకు విధేయుడై ఎలాగైతే ఆదాము తనకిచ్చిన దాన్ని చేజార్చుకున్నాడో అలాగే ఈరోజు దేవుడిచ్చిన వాటిని
మనం కూడా చేజార్చుకునే ఒక ప్రమాదం ఉంది. దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడక లోకాశలకు లోనయ్యి సాతానుకు తమ జీవితాలలో చోటు ఇస్తూ ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని దూరం చేసుకుంటున్న అనేక జీవితాలను ఈరోజు ఆయన గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ మాటలు మనకు వినిపిస్తూ ఉన్నారు. సాతానుకు చోటు ఇవ్వకుండా భద్రం చేసుకోవాల్సిన పరిస్థితిని, బాధ్యతను దేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నీవు, నేను, మనము చోటు ఇస్తేనే వాడు మనల్ని ముట్టుతాడు. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడైతే మన జీవితంలో సాతానుకు చోటు ఇవ్వలేదు. మనము మన ఇష్టంతో సాతానుకు చోటు ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నాం. మన బలహీనతలతో సాతానుకు చోటు ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నాం. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఏ ఏ పరిస్థితుల్లో మనము సాతానుకు చోటు ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఆరాధనకు సిద్ధపడే ముందు మనం ఒకసారి ఇది స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నీవు, నేను, మనము సాతానుకు చోటిచ్చేవానిగా ఇక్కడ చేరి ఉన్నామేమో, దేవుణ్ణి సంపూర్ణమైన ఆరాధన చేయలేము. ఈరోజు అలాంటి ఎన్నో సాతానుకు చోటిచ్చే విషయాలు మన ఎదురుగా ఉంటున్నాయి, మన జీవితాలలో ఉంటూ ఉన్నాయి. కొన్ని విషయాలను వాక్యం ద్వారా చూడడానికి, అర్థం చేయడానికి, ఆలోచించడానికి, దాన్ని మన జీవితంలో ఆచరించి సరిచేసుకోవడానికి ఈరోజు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మొదటగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26, 27, ఎఫెషియన్స్ 4:26 and 27. ఇక్కడ సాతానుకు చోటిచ్చే ఒక పరిస్థితిని దేవుడు చూపెడుతూ ఉన్నారు. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి. వాక్యం చెబుతుంది, అపవాదికి చోటియ్యకుడి. దేని వలన మనం చోటిచ్చే ప్రమాదం ఉంది అంటే కోపం. ఈరోజు అనేక కుటుంబాలలో, అనేక జీవితాలలో దీని ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. కోపం వలన ఎన్నో అనర్థాలు. భార్య మీద భర్తకు కోపం, భర్త మీద భార్యకు కోపం, పిల్లల మీద తల్లిదండ్రులకు కోపం, తల్లిదండ్రుల మీద పిల్లల కోపం, పని చేసే దగ్గర కోపం, తనకు నచ్చని ప్రతి చోట మనిషి కోపం చూపిస్తూ ఉన్నాడు. ఈ కోపం, క్షణిక ఆవేశం వలన ఎన్నో జీవితాలు నాశనమవుతూ ఉన్నాయి, నశించిపోతూ ఉన్నాయి. ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఈ కోపం వలనే నీవు అపవాదికి చోటిస్తూ ఉన్నావు. ఈ కోపమును విడిచిపెట్టకుండా సాతాను నుంచి తప్పించుకోలేని పరిస్థితిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, కోపముంచడం నరహత్యతో సమానమని ప్రభు యేసు చెప్పి ఉన్నారు. తన సహోదరుని మీద కోపముంచువాడు నరకాగ్నికి లోనవుతాడని వాక్యం చెబుతూ ఉంది. అలాంటి కోపం వల్ల ఈరోజు అనేకులు సాతానుకు చోటించే వారిగా ఉంటూ ఉన్నారు. అందుకనే పౌలు గారు చెబుతూ ఉన్నారు, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడవలసిన సందర్భాలు రావచ్చు, కానీ దాని వలన పాపంలో పడకుండా ఆ కోపము మిమ్ములను పాపపు పరిస్థితుల్లోకి లాగకముందే మీ మనసుల్లో నుంచి దాన్ని తీసివేయమని ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ పని మనం చేయకుండా మనం అపవాదిని ఆపలేము. రెండవదిగా మనం చూస్తే
కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 10-11. 2 Corinthians 2:10 and 11 verses. మీరు దేని గూర్చి అయినను ఎవనిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ఇక్కడ కూడా సాతానుకు మనం చోటిచ్చే ఒక పరిస్థితిని దేవుడు చూపిస్తూ ఉన్నారు. అదేంటి అంటే ఇతరులను క్షమించలేని పరిస్థితి. ఈరోజు ఒకరిని ఒకరు ద్వేషించడం, ఒకరితో ఒకరు విభేదించడం, ఒకరిని ఒకరు నిందించుకోవడం, శత్రువులా చూడడం, ఇవన్నీ ఒక మనిషిని ప్రేమించలేని పరిస్థితి, ఒక మనిషిని క్షమించలేని పరిస్థితి. ఎందుకంటే క్షమ లేకుండా ప్రేమించడం అసాధ్యం. ఈరోజు తోటి వారిని ప్రేమించలేకపోవడం, వారిని క్షమించలేకపోవడం, వీటన్నిటి వెనుక సాతాను హస్తము మనం చూడవలసిన వారమై ఉన్నాం. ప్రభు యేసు జీవితం మనకు తెలుసు. మనం చెప్పవచ్చు, అనేక పరిస్థితుల్లో మనము సాకులుగా చూపెట్టి క్షమించలేని పరిస్థితిని మనం చూపెట్టవచ్చు. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం అనుభవించిన దానికంటే ఎన్నో రేట్లు, ఎన్నో పరిస్థితులు ఆయన అనుభవించి ఉన్నారు. తనను అవమానపరిచిన వారిని, తనను నిందించిన వారిని, తనను దూషించిన వారిని, తనను అపహాసించిన వారిని, తనను కొరడాలతో కొట్టిన వారిని, చివరికి ప్రాణాలు తీసిన వారిపై కూడా ఎలాంటి కోపం చూయించలేదు. పైగా వాళ్ళందరినీ క్షమించాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? భార్య, భర్త, పిల్లలు, సహోదరులు ఎవ్వరిని క్షమించలేని జీవితం. ఇది సాతానుకు ఒక రెడ్ కార్పెట్ వేసి మనం పిలిచే ఒక పరిస్థితి. వానిని మనతో చేర్చుకునే ఒక పరిస్థితి, వానికి చోటించే పరిస్థితి. ఇంతకంటే ఇంకేదైనా నిదర్శనం ఉందా? ఒక మనిషిని క్షమించలేని పరిస్థితి సాతానుకు చోటిచ్చే పరిస్థితి. ఇంకా కొన్ని విషయాలను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యము 5:3, Acts 5:3 and 4. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. ఈ సంఘటన మనందరికీ తెలుసు. ఆదిమక సంఘపు తొలి దినాలలో ఈ సంఘటనను ఒక హెచ్చరికగా దేవుడు రాసిపెట్టి ఉన్నారు. ఇక్కడ పేతురు గారు అననీయని అడిగే ప్రశ్నను మనం ఒకసారి అర్థం చేద్దాం. ఆయన ఏమడుగుతూ ఉన్నాడు? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఈరోజు మన హృదయాలు కూడా ప్రేరేపించబడే ఒక పరిస్థితిని మనము చూడవలసిన వారమై ఉన్నాం. ఒక మనిషి కానీ, ఒక విషయం కానీ, ఒక సంఘటన కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక అనుభూతి కానీ మనలను ప్రేరేపించేదిగా ఉంటుంది. ఆ ఒక ప్రేరేపణ మన జీవితంలో ఎప్పుడూ ప్రభావం చూపెట్టేదిగా ఉంటూ ఉంది. ఒక ప్రేరేపణ మన జీవితంలో ఎప్పుడు వస్తుంది అంటే ఆ విషయానికి మనము మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడే. అది మనిషి కావచ్చు, సంఘటన కావచ్చు, పరిస్థితి కావచ్చు, మాట కావచ్చు, అపవాది కావచ్చు, అపవాది ఆలోచన కావచ్చు. దానికి మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడే ఆ ప్రేరేపణ మనకు వస్తుంది. దాని గురించి మనం ఆలోచించినప్పుడే
దాని మీద మనసు పెట్టినప్పుడే ఆ ప్రేరేపణ మనకు వస్తూ ఉంది. ఈరోజు మనం అర్థం చేయాలి, సాతాను ప్రేరేపణ మన జీవితంలో ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే మనము వాని ఆలోచనలకు చోటు ఇచ్చినప్పుడే, వాని కార్యాల మీద మనసు ఉంచినప్పుడే. ఇది చేయకుండా ఆ ప్రేరేపణకు ఛాన్సే లేదు, వాడు మన జీవితంలోకి చోటు రావడానికి వీలే లేదు. మనకి ఇవ్వబడిన ఈ సంఘటన మనం చూడగలిగితే మనకు కనిపిస్తుంది, అననీయ సప్పీరలో స్వార్థం ఉంది. ఆ స్వార్థం వల్లనే వాళ్ళు అమ్మిన దానిని కొద్దిగా దాచిపెట్టే ఒక పరిస్థితి. ఈరోజు ఆ స్వార్థమే అపవాదికి చోటిస్తూ ఉంది. ఆ స్వార్థమే అపవాదికి ద్వారం తెరిచేదిగా ఉంటూ ఉంది. దానివల్ల ఒక్కొక్కటి లోపలికి వస్తూ ఉన్నాయి. ఆ స్వార్థం వలన ఇతరులను మోసం చేసే ఆలోచన వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, యథార్థత లేని ఒక వేషధారత్వము వారి జీవితంలోకి వచ్చింది. తమను తాము గొప్పగా చూపించుకోవాలనే ఒక అహంకారము వాళ్ళ జీవితంలో కనబడుతూ ఉంది. వీటన్నింటినీ సంతృప్తి పరుచుకునే క్రమంలో అబద్ధమనే ఊబిలో వాళ్ళు పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఈ స్వార్థం, ఈ మోసం, ఈ అబద్ధం, ఈ వేషధారత్వం, ఇవన్నీ సాతాను క్రియలే. ఇవన్నీ సాతాను ప్రేరేపణలే. వానికి చోటు ఇస్తున్నామంటే ఇవన్నీ మన జీవితంలో వస్తాయి. ఇవి మన జీవితంలో ఉంచుతూ ఉన్నామంటే వానికి చోటు ఇస్తూ ఉన్నాం. మన జీవితం నరకం చేస్తూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఈరోజు, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇలా ఎన్నో కారణాలు, కోపం, ద్వేషం, క్షమించలేని గుణం, స్వార్థం, మోసం, వేషధారణ, అబద్ధం, ఇవన్నీ సాతానుకు చోటిచ్చేవిగా ఉంటూ ఉండగా వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది, సంగమా, అపవాదికి చోటు ఇవ్వకుడి. మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి. పరిష్కారం వైపు చూడవలసిన వారమై ఉన్నాం. వాక్యం చూపెడుతూ ఉంది ఆ పరిష్కారాన్ని. యాకోబు పత్రిక 4, 7, 8 వచనాలను మనం చూస్తే, జేమ్స్ 4, 7 and 8. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని యొద్దకు రావడం, ఆయనకు లోబడి ఉండడం, అపవాదిని ఎదిరించడం. ఇదే పరిష్కారం, ఇదే మార్గం. ఈ 3 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొద్దకు రావడం మనం చూస్తే, మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు, ఆయన మనతో ఉంటాడు. మనం రాలేదంటే ఆయన మనతో ఉండరు, మన దగ్గరికి రారు. దేవుడు రాని చోటుకు అపవాది ఈజీగా వస్తాడు. దేవుడు లేని చోటులో అపవాది ఈజీగా వచ్చేస్తాడు. అప్పుడు నేను చోటు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఆటోమేటిక్గా ఏ అడ్డు లేకుండా వస్తాడు. ఈరోజు అనేక జీవితంలో అపవాది వచ్చేస్తూ ఉన్నాడు, చోటిస్తూ ఉన్నాడు, అని ఆలోచనలను ఉంచుతూ ఉన్నాడు అని అంటే మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. మనము దేవునికి దగ్గరగా లేని పరిస్థితిని ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొద్దకు రావడం లేదు, మనం దేవునితో గడపడం లేదు, దేవునితో
సహవాసం లేదు. అందుకనే అపవాది మన జీవితంలో వస్తూ ఉన్నాడు. దేవునికి మన జీవితంలో చోటు ఇవ్వడం లేదు. మన ఆలోచనలో ఆయనకు భాగం ఇవ్వడం లేదు. మన నిర్ణయాలలో ఆయనను ముందురా ఉంచడం లేదు. అందుకనే అపవాది ధైర్యంగా అట్టి వారి జీవితాలలో వస్తూ ఉన్నాడు. కొంతమంది దేవుని వద్దకు వస్తున్నారు, కానీ ఆయన ఆజ్ఞలకు పూర్తిగా లోబడలేకపోతూ ఉన్నారు. అందుకనే సాతాన్ని ఎదిరించలేకపోతూ ఉన్నారు. దాని ఫలితంగా సాతానుకు లోబడేవారిగా ఉంటూ ఉన్నారు. ఈరోజు ఒక మాట మనం స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. సాతాన్ని మనం దూరం చేయాలంటే మన హృదయంలో వానికి చోటు ఇవ్వవద్దు. వానికి చోటు ఇవ్వద్దు అంటే వాన్ని మనం ఎదిరించాలి. వాన్ని ఎదిరించాలంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలి అంటే ముందు దేవుని దగ్గరకు రావాలి. ఇది మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అపవాదిని ఎదిరించలేదంటే వాడు మనతోనే ఉంటాడు, మనలను లోబర్చుకుంటాడు, చివరికి దేవుణ్ణి ఎదిరించేవానిగా మనలను నిలబెడతాడు ఒకరోజు. అందుకనే వాక్యం స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని దగ్గరకు రా, ఆయనకు లోబడు, ఆయన బలంతో అపవాదిని ఎదిరించు, వాడు నీ దగ్గర నుండి పారిపోతాడు. అప్పుడు మాత్రమే నీవు వానికి నీ జీవితంలో చోటు ఇవ్వకుండా ఉండగలుగుతావు. ఎందుకంటే 1 పేతురు 5:8 వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి బుద్ధి గల వారై మెలకువగా ఉండమని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. వానికి ఏ మాత్రం చోటు ఇచ్చినా ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని వాడు మింగేస్తాడు. అందుకనే ధైర్యం, బుద్ధి, మెలకువ కలిగి నిన్ను నువ్వు భద్రం చేసుకొని అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండుమని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ అర్థం చేద్దాం సంగమా. ఇది మన బాధ్యత. ఇది మనమే చేయాలి. ఇది మనం చేయకుండా దేవుని ముందుకు చేరితే ఏ ప్రయోజనము లేదు. ఇది చేయకుండా దేవుని సన్నిధిలో చేరితే మనం చేసే ఆరాధన ఆయనకు ఏ రోజు మహిమనివ్వదు. అందుకనే సాతానుకు చోటు ఇవ్వకుండా, వాడు ముట్టకుండా మనలను మనం భద్రం చేసుకునే పని చేయడమే ఈరోజు నిజంగా దేవుణ్ణి ఆరాధించే పని. ఆ పని చేయడానికి సిద్ధపడదాం. ఆయన కృప కోసం ప్రార్థన చేసుకుంటూ ఆరాధించుకుందాం.